హాయ్, ఈరోజు వీడియో ఏంటంటే ఎవరు చెప్పని ఒక టిప్ షేర్ చేశాను. అదేంటో తెలుసా? హౌ టు ప్రిపేర్ మిరియాల రసం. మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు మిరియాలు, జీలకర్ర అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తెల్లుల్లి. ఫస్ట్ మన మిక్సీ జారలో తెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఇవి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రసంలో యాడ్. ఇప్పుడు రసం పెట్టడం స్టార్ట్ చేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసిన అవసరం లేదు. కరివేపాకు, తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు అండ్ జీలకర్ర పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. దాంట్లోకి మనం ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాం. లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి, ఎందుకంటే అది మాడిన వాసన అస్సలు రాకూడదు, రసం బాగోదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు రసం, దాంట్లోని కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవడమే. సింపుల్గా మిరియాల రసం అయితే, చింతపండు మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ పసుపు, కొంచెం స్పైసీనెస్ కోసం కారం, తర్వాత ధనియా పౌడరు, తర్వాత రసం పౌడరు, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపేసి తగినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. రసం పెట్టేటప్పుడు ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇలా మరిగినప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేయడమే. దిస్ ఈజ్ మై ఫేవరెట్. వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీకు వీడియో కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. కొంచెం రైస్, వేడివేడి రసం వేసుకొని ఒక ఆమ్లెట్ ఉంటే సెట్ కదా.